ఒకప్పుడు ఈ రోటి పచ్చడి లేకుండా పెళ్లి భోజనాలు ఉండేయే కాదు. ఎన్ని కూరలున్నా సరే మొదటి ముద్దలో రోటి పచ్చడి, నెయ్యి వేసుకొని తినకపోతే ఆత్మారాముడు అస్సలు శాంతించడు. ఈరోజు ఎంతో సింపుల్‌గా దోసకాయతో రోటి పచ్చడి చేసి చూపిచ్చేస్తాను, వచ్చేసేయండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో కారానికి సరిపడా మిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, 2, 3 చిన్నుల్లిపాయ రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు వేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా తీసుకున్న దోసకాయనైతే తొక్క తీసేసి చక్కగా సన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. రోటి పచ్చడి అంటే రోట్లో నూరితేనే అసలైన టేస్ట్. రోలు ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా రోట్లోనే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా దంచేసుకొని మనం ఎంత బాగా చేసిన రోటి పచ్చడికి ఒక కమ్మనైన రుచి ఇచ్చేదైతే మంచి తాలింపు అనమాట. సో ఆ తాలింపు చక్కగా వేసేసుకొని దాంట్లో మనం ముందుగా నూరి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అన్నీ వేసి ఒక్క 2 నిమిషాలు అలా ఉంచుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత అయితే వేడి వేడిల్లో అన్నంలో తినేస్తే ఆత్మారాముడు శాంతించాల్సిందే.